అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కా రాంబాబు, కణుపుర గ్రామం, కోరుగూడెం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ రోజున గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీల సభ్యత్వం, జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం చాలా ఉధృతంగా సాగుతుందండి. చాలామంది ఈ యొక్క జనసేన పార్టీ మీద నమ్మకంతో చాలామంది ఈ యొక్క సభ్యత్వం చేయించుకుంటున్నారు. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మా రాజారావు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, ఎమ్మెల్యే గారు శ్రీ బొత్తుల బాలరామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం నియోజకవర్గం మొత్తం కూడా చాలా వేగంగా జరుగుతుంది. ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు, కార్యకర్తలు కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని సొంతంగా చేయించుకుంటున్నారు. వాళ్ళకి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఏదైనా ప్రమాదం జరిగి ఆ యొక్క వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయలు, ఆ కుటుంబాన్ని ఆదుకుని 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా జన సైనికులకి ప్రయాణంలో పడిపోయి గాయాలు పాలైతే ఆ హాస్పిటల్ ఖర్చు నిమిత్తం 50,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. అదే విధంగా పార్టీలో ఈ యొక్క సభ్యత్వం చేయించుకున్న వారికి కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకుంటారు. కావున ఈ యొక్క క్రియాశీల సభ్యత్వం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు, అభిమానులు చేయించుకొని తప్పనిసరిగా పార్టీ ఉన్నతికి దోహదపడతారని కోరుచున్నామండి. రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే కృషి చేసినందుకు మీరు ఒక వెహికల్ ఒకటి మీద ప్రచారం చేశారు. అవునండి, దాని గురించి అని చెప్పగలరా? అదేంటంటే, మనకి ఈ బాలరామకృష్ణ గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్కసారిగా ఈ యొక్క నియోజకవర్గం చాలా ఉద్దున ఉప్పునిలా ముందుకు సాగిందండి. ఆయన రాగానే మాకు ఒక బలం అనిపించింది. బలమైన నాయకుడు మా పార్టీలోకి వచ్చాడు, మా వంతు సహాయం కూడా చేయాలని చెప్పేసి నేను నా సొంతంగా నా కారుని స్టిక్కరింగ్ చేయించుకొని ఏదో ఉడదబెత్తి సాయం కింద ఆయనకి నా వంతు సహాయం నా పార్టీ నుంచి నేను నా యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. అందులో భాగంగానే నా కారు స్టిక్కరింగ్ కానీ, అలాగే ఎన్నికల ప్రసారం టైంలో మైక్ పెట్టి మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగామండి. ఏదో ఉడతబెక్కి సాయం కింద నా వంతు ప్రయత్నం చేశాను. అలాగే నాకు సార్ కూడా చాలా గౌరవం ఇచ్చి నాకు ఆయన ప్రతిదానికి కూడా నాకు సపోర్ట్గా నిలబడ్డారు. అదేవిధంగా నేను ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం కూడా నేను నా కారుకి క్రియాశీల సభ్యత్వానికి స్టిక్కరింగ్ మొత్తం చేయించి నెక్స్ట్ కూడా ఈ యొక్క సభ్యత్వాలు రెట్టింపు అయ్యే విధంగా నా ఎంత కృషి చేద్దామని నేను అనుకుంటున్నానండి. ప్రజల్లోకి మీరు క్రియాశీల సభ్యత్వం స్టిక్కర్లు వేసి ప్రజలకు మీరు మోటివేషన్ చేసే విధంగా మీరు చూపిస్తున్నారు. అంతే అండి. మీరు కారు ఒకసారి చూపిస్తారా సార్? తప్పకుండా సార్. అంటే ఆ కారు కూడా నేను నా జనసేన పార్టీ మీద నమ్మకంతో, బాలరామకృష్ణ గారిని నమ్మకంతో చేయించుకున్నాను సార్. అందులో నాకు ఎలాంటి ఇది లేదు. కానీ అది నాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఆ కారు చాలామంది లైక్ చేశారు. ఇది అందరికీ కారణం మాకు బాలరామకృష్ణ నమ్మకంతో చేయించుకున్నాం. ఆయన కూడా మాకు సపోర్ట్ చేసి మాకు చాలా ఇదిగా నిలిచి నియోజకవర్గం మొత్తం తిరిగేలా చేశారండి. దీనికి ఆయనకి చాలా రుణపడి ఉంటారండి. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బాలకృష్ణ గారికి. చూసారు కదండి, ఇదండి మన కారు. ఈ కారు మన లాస్ట్ ఎలక్షన్లో మన రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి శ్రీ బొత్తుల బాలకృష్ణ గారి ఎన్డీఏ కుటుంబం తరపున ఆయన విజయం సాధించడానికి నా వంతు సహాయంగా ఈ కారులో ఏర్పడడం జరిగిందండి. మనకి వచ్చే సంవత్సరం ఇదే కారుని ఈ స్టిక్కరింగ్, క్రియాశీల సభ్యత్వం స్టిక్కరింగ్ చేయించి ప్రతి ఒక్క జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ క్రియాశీల సభ్యం చేయించుకునేలాగా మోటివేషన్ చేసి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజున ఎవరైనా సరే ప్రమాదంలో మరణించినా లేకపోతే ఏదైనా దెబ్బలు తిన్నా వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి హృదయంతో ఆలోచించి ఈ యొక్క సభ్యత్వం పెట్టడం జరిగిందండి. ఈ సభ్యత్వాన్ని మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మనం ఎక్కువగా చేయించడానికి మన బలరామకృష్ణ గారు మా సపోర్ట్ తోటి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము ఈ యొక్క సభ్యత్వాలు చాలా సరళంగా సాగుతున్నాయండి. మా గ్రామం కనుపుర గ్రామంలోనే దగ్గరగా 800 పైచీలకు సభ్యత్వాలు చేస్తామండి ఒక గ్రామానికి. అలాగే మన నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటివరకు 25,000, 25,000 వరకు సభ్యత్వాలు దాటినాయండి. మేము లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగా చేసి 30,000 నెంబర్ని దాటి సార్ 34,049 ఓట్లతో గెలిచారండి. అదే నెంబర్ని మేము చూపించి క్రియాశీల సభ్యత్వాలు అదే నెంబర్ చూపించి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఇక రాజానగరం నియోజకవర్గాన్ని నిలబెట్టాలని మేము అందరూ కోరుకుంటున్నామండి, ఆశిస్తున్నామండి.